హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పీడ్ టాలెంట్. అందరికంటే వేగంగా మీ ముందుకు ఈ రోజు యాత్ర మూవీ అయితే చూసేసాను. మొట్టమొదటిగా మీ వ్యూవర్స్ కోసం నేను ఇక్కడ మా స్టూడియోకి వచ్చి రివ్యూ ఇస్తున్నాను. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా అనిపించింది. మూవీ లాగా చూస్తే మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓకే, పొలిటికల్ డ్రామా అయినా కూడా చాలా అంటే చాలా బాగా. రెండో పార్ట్కి వస్తే చక్క డిసిజన్ తీసుకోవడం, లేకపోతే తొందరగా సినిమా అయిపోవడం. ఎందుకంటే ఇది చాలా లెందీ స్టోరీ. మనకు తెలిసిన ఈ 10 ఏళ్ల స్టోరీని ఒక 2 hours లో పెట్టాలంటే దర్శకుడికి చాలా ఇబ్బంది, ఏ పాయింట్ పెట్టాలో ఏ పాయింట్ పెట్టకూడదని. కాబట్టి పార్ట్ 2 తొందరగా అయిపోతుంది. మనకు అనిపిస్తుంది ఇంత తొందరగా అయిపోయిందని. కానీ ఓవరాల్ గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగా తీశారు దర్శకుడు. ఈ స్టోరీలోకి వెళ్తే మనకు అందరికి తెలిసిన విషయం పొలిటికల్ డ్రామా అని. ఈ మూవీని మనం మూవీ లాగా చూస్తే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. లేదు మేము పొలిటికల్ డ్రామాగా చూస్తామంటే అది మీ వేరే విషయం. ఎందుకంటే ఇక్కడ 2 పార్టీస్ ఇందులో ఉన్నాయి. ఒకటి వైఎస్ఆర్, రెండవది వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్, రెండవది వచ్చేసి టీడీపీ పార్టీ. ఈ 2 పార్టీల మధ్య జరుగుతున్న సంఘటనలు, సన్నివేశాలు ఇన్నేళ్ళ జరిగింది. ఇన్నేళ్ళ ఏమి జరిగిందో మనకు చూపించారు దర్శకుడు ఈ మూవీలో. కొన్ని అయితే మనకు అనిపిస్తుంటాయి వీళ్ళే గ్రేటా, లేక కొన్ని సందర్భాల్లో చూస్తే వీళ్ళే గ్రేటా, ఏది నిజము ఏది అబద్ధం అర్థం అవడం లేదు. ఎందుకంటే మనం న్యూస్ లో కూడా చూస్తాము, ముందుగా మనం ఏదనుకుంటాం అది అవ్వదు. కానీ ఇందులో కొన్ని అలాంటి సంఘటనలే ఉన్నాయి. ఒకటైతే నిజం భయ్య, ఇందులో ఒకటి కడప ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. కొన్ని డైలాగ్స్ అయినా కొన్ని మూమెంట్స్ అయినా అక్కడక్కడ మన శుభలేఖ సుధాకర్ గారు చెప్తారు, కడపలకు వాళ్ళు భయపడరు, కొన్ని అది జైల్లో వేసిన పులే లేకపోతే బయట ఉన్న పులే, ఇలాంటి డైలాగ్స్ అంటే బీభత్సం ఇక మూవీలో. ఓవరాల్ గా ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ ద్వారా షేర్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్పీడ్ టాలీవుడ్. థ్యాంక్ యూ.